జరిగింది. గతంలో మనం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం తీసుకున్న సందర్భంగా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారనే ఉద్దేశంతో ఇటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అదే భాగంలో వచ్చినటువంటి మా ప్రతాపన్న గారికి, వేదికలంటిన పెద్దలకు, తాండవాసులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, గతంలో కేసీఆర్ అనే మోసగాడు మన తెలంగాణ రాష్ట్రంలో తిరిగి ప్రతి కులం వాళ్లకు మోసపూరిత వాగ్దానాలు చేసి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తాం, లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇస్తాం, వాళ్లకు పక్కా గృహాలు కట్టిస్తాం, ఇందిరమ్మ గృహాలు చిన్నగున్నాయి, పడుకుంటే కార్లు కూడా మనకు సాపుకోనికే రాదు అనే ఉద్దేశంతో చెప్పి నేను వస్తే డబల్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పడం జరిగింది. ఎంతమందికి డబల్ రూమ్ బెడ్రూమ్లు కట్టించింది ఇక్కడ మీ తాండలో? ఎందుకంటే 5 సంవత్సరాలకు ప్రజలు ఓట్లు వేసి ఇచ్చేస్తే పిచ్చోల్లాగా 4 సంవత్సరాలు 2-3 నెలలకే ఎలక్షన్లు తెచ్చిన పిచ్చోడు ఈ కేసీఆర్. అందులో మన షాద్నగర్ నియోజకవర్గానికి మనం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నాం. ఆ ఎమ్మెల్యే సాబ్ ఏం చేస్తాడంటే పొద్దుగాల లేచి ఆయన కార్యక్రమాలు చూసుకుంటాడు. ఆ ఎమ్మెల్యే దానికి మీరు పోవాలంటే ఆయన 2 కొడుకులు అడ్డం ఉంటారు. పోవాల ఒక కొడుకు ఇడిస్తే ఇంకో కొడుకు దగ్గర ఆగాలి, ఇంకో కొడుకు ఇస్తే ఆ ఎమ్మెల్యే దగ్గర పోవాలి. ఆ ఎమ్మెల్యే దగ్గర పోయిన దాకా మన బస్సు వెళ్ళిపోతాం, మనం మళ్ళీ రావాలి. ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజు మనం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. షాద్ నగర్ లో బస్సు ఎక్కితే కలెక్టర్ ఆఫీస్ ముందర దిగుతుంటివి, కలెక్టర్ ఆఫీస్ పోతుంటివి. మన షాద్ నగర్ లో ఎన్నికైన ఎమ్మెల్యేలు మన ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. ఒక ఎమ్మెల్యే కూడా ఆ ముఖ్యమంత్రి దగ్గర పోయి మాట్లాడే ధైర్యం దమ్ము ఎవరికి లేదు. ఆడ మాట్లాడే ధైర్యం లేని వాళ్ళు మనం వాళ్ళకు ఓట్లు వేస్తే మన గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు? ఈ రోజు ప్రతి ఒక్కరు ఎట్లా ఉండాలంటే, ఒక గ్రామంలో మనము ఒక సర్పంచ్ ఎన్నుకుంటాం. ఆ సర్పంచ్ మన తర నుంచి పోయి అక్కడి నుంచి నిధులు తెచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనే కార్యక్రమాలు. ఆ సర్పంచ్లకు నిధులు ఇయ్యడు, ఆ ఎంపీడీసీలకు నిధులు ఇయ్యరు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలన్నీ అక్కడికి వెళ్ళి కూడా మనం నిధులు తీసుకుని చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. గతంలో మనం చూసినాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని అయితే అభివృద్ధి కార్యక్రమాలు నడిచినాయో ఈ రోజు మీరు చూస్తున్నారు ఎంతమందికి లబ్ధి పొందిన వాళ్ళు. ఇంకోటి, కేంద్రం నుంచి మనకు నిధులు వస్తే ఎవరైనా పంటలు వేసుకుంటే ఆ పంటలకు నష్టపరిహారం మనకి ఇవ్వాలి. కానీ 4 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పంట పండినో, ఎవరికైతే నష్టాలు జరిగినో వాళ్ళకి ఎవరికి పంట నష్టపరిహారం ఇవ్వలే. ప్లాట్లు చేసుకుని భూములు అమ్ముకున్న వాళ్ళకి ఇవాళ కొంతమందికి రూపాయలు వచ్చినాయి. మీరు అందరు గ్రహించాలి, మన సొమ్ము పెద్దోళ్ళు తిరిగిపోతున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ వస్తే మనకి ఎంత లాభం ఉంటుందో వేరే ఏ పార్టీ వచ్చినా లాభం ఉండదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వస్తే కేసీఆర్ బిడ్డలు, కేసీఆర్ అల్లుడు, కేసీఆర్ కొడుకు వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు, వాళ్ళే పార్టీ ప్రెసిడెంట్ అవుతారు తప్ప వేరే ఎవరికి అవకాశం దొరకదు. అదే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఏ కులమైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు చేసే కార్యక్రమాలు అన్ని ప్రతాపన చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, గతంలోనే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక సప్లాన్ తెచ్చిండ్రు. ఎస్టీలకు ఏవైతే నిధులు కేటాయిస్తామో, ఎగ్జాంపుల్ ఒక 10 కోట్ల రూపాయలు ఎస్టీలకు కేటాయిస్తే అది లాస్ట్ వరకు ఒకవేళ ఖర్చు కాకపోతే మళ్ళా వచ్చే సంవత్సరానికి కూడా ఆ ఖర్చులు మళ్ళా ఆ 10 కోట్ల రూపాయలు మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన మిగిలిన పైసలు అవి కూడా ఈ ఎస్సీ ఎస్టీ ఏరియాలే చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆ సప్లాన్ తెచ్చిండ్రు.
ఇలా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈ మహిళా గ్రూపులు కూడా ఉంటాయి కదా, ఈ మహిళా గ్రూపులు కూడా 1983లో కాంగ్రెస్ మన ఇందిరాగాంధీ గారు కర్నూలు రాష్ట్రంలో ఇనాగ్రేషన్ చేశారు. అందుకోసమే రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మగవారితో సమానంగా ఆడవాళ్ళు కూడా లక్షాధికారులు కావాలని కలలు కన్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వస్తే కూడా ఆ కార్యక్రమాలు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఇవన్నీ ప్రతాపన్న మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై ప్రతాపన్న, జై కాంగ్రెస్, ప్రతాపన్నకే మనవతో.